హాయ్ అండి. ఇది సండే రోజు మటన్ కర్రీ చేశాను కదా! ఆ రోజు. ఇంకా వెజ్ బిర్యానీ కూడా చేశాను. ఇంకా నార్మల్‌గా ఇంట్లో ఉన్నవే థింగ్స్ ఎక్కువేమి యాడ్ చేయలేదు. ఇంకా ఆనియన్స్, క్యారెట్, బీన్స్, పొటాటో ఒక 2 కట్ చేశాను. ఇంకా పచ్చిమిర్చి, ఇంక దానికి కావాల్సిన మసాలా కుక్కర్‌లో చేశానండి. నార్మల్ రైస్ కుక్కర్‌లో. ఆయిల్ వేసి ఆ తర్వాత మసాలా వేసిన అవే ఉంటాయి కదా యాలకులు, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క, అవి ఇంకా బిర్యానీ ఆకు వేసి ఇంకా కలుపుతున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయింది, నేనేమో చూడకుండా పడేసాను ముందే. తర్వాత అవన్నీ వేసి వేయిస్తున్నా. క్యారెట్, ఆనియను, మిర్చి, ఇంకా బీన్స్, అంతే. పొటాటో లైట్గా సాల్ట్ వేసాను, అంటే సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతాయి అంటారు కదా, అందుకోసమని సాల్ట్ వేసి కలుపుకున్నా. కొద్దిసేపు అలా కలిపి తర్వాత మూత పెట్టాను. ఇంకా బాయిల్ అవుతాయి కదా, తర్వాత తీసి చూస్తే అన్నీ అయిపోయినాయి. కొంచెం మెత్తగా కావాలంటే ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు, అలా అయితే తొందరగా అయిపోతుంది. కానీ ఉడకబెడితే ఒక్కోసారి మెత్తగా కూడా అయిపోతాయి. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత పెరిగేస్తే బాగుంటుంది అంటారు కదా, అందుకోసమని. అంటే రైస్లోకి రైస్ మాత్రం పొడి పొడిగా మంచిగా వస్తాయంట, సాఫ్ట్గా. నేను కూడా యూట్యూబ్లోనే చూసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. అది కొంచెం అలా వేగుతున్నప్పుడు ఇంకా అట్లా కలుపుకొని ఒకసారి మూత పెట్టిన. తర్వాత తీసి చూసిన, ఇది అలా కలిపినాక ఇంకా వాటర్ వేసుకుంటున్నా. నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నా, అందుకని 4 గ్లాసెస్ వాటర్ వేసా. కొంచెం తక్కువ వేసుకుంటే రైస్ పొడి పొడిగా కొంచెం గట్టిగా వస్తుంది. వాటర్ ఎక్కువ వేస్తే రైస్ మెత్తగా అయిపోతుంది కదా, అందుకోసమని వేసిన. అట్లా వేసి కలిపినాక దానిపైన మూత పెట్టేసిన. అవి వేడిగా అవ్వాలి కదా నీళ్ళు. సారీ, అందులో పుదీనా కూడా వేసా, మర్చిపోతున్నా చెప్పడం. పుదీనా వేసి కలుపుకున్నాక ఇంకోసారి అలా ప్లేట్ పెట్టేసిన దానిపైన. తర్వాత తీసి చూస్తే వాటర్ బాయిల్ అయింది. ఇంకా అందులో నేను ఆల్రెడీ నానబెట్టిన రైస్ ఉంటాయి కదా, అవి అందులో వేసాను అనమాట. వాటర్ బాగా బాయిల్ అయింది, రైస్ వేసేస్తున్నా. వేసి కలుపుకున్నా. రైస్ వేసి కలిపాక మూత పెట్టాను. అదిగోండి అట్లా కలిపినాక మూత పెట్టాను. అయిపోతున్నప్పుడు ఇంకా మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది కదా. నాదే నార్మల్గా అయితే కలుపుతూ ఉండాలి, కుక్కర్లో అయితే ఏం కలపని అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి రైస్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.